గత కొంతకాలంగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషాన్ పై కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. ఆట ఆడడం ఎప్పుడు ప్రారంభిస్తాడో అతడే నిర్ణయించుకోవాలని, ఆ తర్వాతే అతన్ని జాతీయ జట్టు ఎంపిక కోసం పరిగణలోకి తీసుకుంటామని చెప్పాడు. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశవాళీ క్రికెట్ నుంచి ఇషాన్ కిషాన్ సుదీర్ఘ విరామం తీసుకున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో గత డిసెంబర్ లో దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో ఇషాన్ కిషాన్ జట్టుకు దూరం అయ్యాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో కూడా ఆడడం లేదు. దీనిపై విశాఖ టెస్టు విజయం అనంతరం ద్రావిడ్ స్పందిస్తూ జట్టులోకి తిరిగి రావడానికి ఎవరికైనా మార్గం ఉంది. ఇషాన్ కిషాన్ విరామం కావాలని అడిగాడు. అందుకే మేము అంగీకరించాం. అతడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నా దేశవాళీ క్రికెట్ లో ఆడి లేదా ఐపీఎల్ ఆడి నిరూపించుకొని రావాలని, అతడి విషయంలో మేము బలవంతం ఏం చేయడం లేదని ద్రావిడ్ పేర్కొన్నాడు. ఇకపోతే ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో జరిగిన వరుసగా 2 టెస్టుల్లో కీపర్ శ్రీకర్ భరత్ పెద్దగా ఆకట్టుకోలేని విషయం తెలిసిందే. దీనిపై కోచ్ స్పందిస్తూ భరత్ నిరాశపరిచాడని నేను అనుకోను. యువ ఆటగాళ్లు రాణించడానికి సమయం తీసుకుంటారు. అయితే ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా భరత్ కీపింగ్ చాలా బాగా ఉంది. తర్వాతి మ్యాచ్ లో బ్యాట్ తో బాగా రాణించగలరని నమ్మకం ఉందంటూ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. దీంతో కేఎల్ రాహుల్ గాయం కారణంగా టెస్టుకు దూరమైన విషయం తెలిసింది. ఇక భారత్ ఇంగ్లాండ్ తో తలపడబోయే తదుపరి 3 టెస్టు మ్యాచ్ల్లోనూ కేఎస్ భరత్ నే కీపర్ గా ఉండడం ఖాయంగా కనిపిస్తుంది.